హాయ్, డిసెంబర్ 29వ తారీఖున గోల్డ్ సిల్వర్లో కరెక్షన్స్ అయితే వచ్చాయి. ఈటీఎఫ్ మార్కెట్లో సిల్వర్ 10% కరెక్షన్ అయితే గోల్డ్ ప్రైసెస్ 3% వరకు కరెక్షన్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. ఆ తర్వాత రోజు మీకు బులియన్ మార్కెట్లో కూడా ఈ కరెక్షన్ అయితే వచ్చింది. అయితే ఈ రోజు గోల్డ్ సిల్వర్ ప్రైసెస్లో కరెక్షన్స్ అయ్యాయి కాబట్టి మీ దగ్గర ఉన్న గోల్డ్ సిల్వర్ తీసుకెళ్లి అమ్మేస్తారా? అక్టోబర్ మంత్లో కూడా గోల్డ్ సిల్వర్లో 20% వరకు కూడా క్రాష్ అయితే మనం చూసాము. అప్పుడు మీ దగ్గర ఉన్న గోల్డ్ని అమ్మేశారా, సిల్వర్ని అమ్మేశారా? ఇదివరకు చాలాసార్లు గోల్డ్ సిల్వర్ ప్రైసెస్లో కరెక్షన్స్ అయితే వచ్చాయి. అప్పుడు మీరు మీ దగ్గర ఉన్న గోల్డ్ సిల్వర్ని అమ్మేశారా? ఎందుకు ఈ క్వశ్చన్ నేను చేస్తున్నానంటే, గోల్డ్ సిల్వర్ ఒకవేళ కొంటే అది ఎప్పుడు కూడా ఒక లాంగ్ టర్మ్ ఉంచుకోవడానికి లేదా అది ఎప్పటికీ మనతో ఉంటుందని చెప్పి కొనుక్కుంటాం. అక్కడ షార్ట్ టర్మ్లో వచ్చిన ట్రెండ్ని మనం ఎప్పుడు కూడా అబ్జర్వ్ చేయము, దాన్ని యాక్సెప్ట్ కూడా చేయము, దాని బేస్డ్గా డెసిషన్ కూడా మనం తీసుకోం. కొన్ని సంవత్సరాలు గోల్డ్ ప్రైసెస్లో రిటర్న్ రాకపోయినా కూడా మనం గోల్డ్ని అమ్మం, అలానే దాన్ని ఉంచుతాం. మరోవైపు రియల్ ఎస్టేట్లో 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు రిటర్న్ రాకపోయినా కూడా కొన్ని కోట్ల రూపాయలు అలానే ఉంచడానికి ప్రయత్నం చేస్తాం తప్ప దాన్ని తీయడానికి వేరే విధంగా వెల్త్ క్రియేషన్ చేయడానికి ఉపయోగించాం. ఇక్కడ మనం యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా గోల్డ్, సిల్వర్ అండ్ రియల్ ఎస్టేట్ ప్రొడక్ట్స్లో ఎమోషనల్ బాండింగ్, ఒక రిలేషన్షిప్ అంటూ ఉంటుంది. అందుకే ఆ ప్రోడక్ట్లో మనం డెసిషన్స్ చాలా త్వరగా తీసుకోలేము. అండ్ ఒకవేళ షార్ట్ టర్మ్లో ట్రెండ్ రివర్సల్ అయినా కూడా పర్వాలేదు, ఇంకొంత టైం వెయిట్ చేస్తామని చెప్పి ఒక పాజిటివ్ మెంటాలిటీతో మనం ఉంటాం. కానీ అన్ఫార్చునేట్లీ స్టాక్ మార్కెట్కి వస్తే కొద్ది కరెక్షన్ జరిగినా దాన్ని మనం యాక్సెప్ట్ చేయము, డైజెషన్ చేయము. మ్యూచువల్ ఫండ్స్ అయినా, పిఎంఎస్ అయినా, ఓన్ స్టాక్స్ అయినా కూడా చాలా మందిలో ఈ భయం అనేది బాగా కనిపిస్తూ ఉంటుంది. ప్రైస్ కరెక్షన్ని మనం అసలు యాక్సెప్ట్ చేయలేకపోతా ఉన్నాం. ఎప్పుడు కూడా బిజినెస్ని ఇవన్నీ స్టడీ చేయాలి, దాన్ని చూడాలి, కానీ మనం ప్రైసెస్నే పరిగణనలోకి తీసుకుంటా ఉన్నాం. మరోవైపు ప్రైసెస్ పడడం అనేది పెన్నీ స్టాక్స్లో లేదా మేజర్ అందులో మిస్టేక్ జరిగితే అందులో మనం యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. కానీ బిజినెస్ బాగున్నప్పుడు, అన్నీ బాగున్నప్పుడు కొన్ని ఫ్యాక్టర్స్ వల్ల ఆ ఫాల్ జరిగితే దాన్ని మనం రాంగ్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ అన్ఫార్చునేట్లీ మ్యూచువల్ ఫండ్స్లో, స్టాక్స్లో మాత్రం ఎప్పుడు కూడా ఎవరు కూడా కరెక్షన్ అయితే దాన్ని అసలు యాక్సెప్టే చేయట్లేదు. అన్నిటికన్నా ఎక్కువ వొలటిలిటీ ఉండేదే స్టాక్ మార్కెట్, అన్నిటికన్నా ఎక్కువగా రిటర్న్ ఇచ్చేదే స్టాక్ మార్కెట్. కానీ జనాలు, ఇన్వెస్టర్స్ ఎప్పుడు కూడా స్టాక్ మార్కెట్ అసలు పడకూడదు, ఎప్పుడూ ప్రాఫిట్లో ఉండాలనుకుంటారు. గోల్డ్, సిల్వర్ ప్రైసెస్లో కరెక్షన్స్ వస్తున్నా దాన్ని వాళ్ళు కన్సిడరేషన్ చేయరు. రియల్ ఎస్టేట్లో 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు వాల్యూ పెరగకపోయినా కూడా వాళ్ళు దాన్ని పరిగణలోకి, తప్పులోకి తీసుకోలేరు. ఇది రిపీట్ అవుతూ ఉంటుంది.